హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జాబ్స్ అడ్డా. మన ఛానల్లో ఏపీఎస్ఎస్డిసి నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనకి కొన్ని నోటిఫికేషన్లు అయితే రావడం అయితే జరిగింది. సో నోటిఫికేషన్కి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిటింగ్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్ అవర్ నోటిఫికేషన్. ఇక్కడ మనకి కంపెనీ నేమ్ చూసుకున్నట్టయితే విప్రో. ఓకేనా, విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ సిపి అండ్ సిఆర్పి హిందూపూర్. ఓకే, ఇక్కడ జాబ్ రోల్ చూసుకున్నట్టయితే ట్రైనీ ఫర్ ప్రొడక్షన్ క్వాలిటీ డిపార్ట్మెంట్. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిప్లొమా మెకానికల్ ఆర్ ఆటోమొబైల్. నెక్స్ట్ శాలరీ చూసుకున్నట్టయితే 13,000 per month ప్లస్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్. అండ్ లొకేషన్ చూసుకున్నట్టయితే జాబ్ లొకేషన్ హిందూపూర్. మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్. తర్వాత చూసుకున్నట్టయితే ఏజ్ బిలో 25 years అయితే ఉండాలి. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ అయితే 30 అయితే ఖాళీగా ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే టెక్నికల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ హిందూపూర్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇక్కడ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి ఏపీఎస్ఎస్డిసిలో రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి. తర్వాత వాళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇస్తారు. తర్వాత మనకి ఈ ట్రైనింగ్ సాఫ్ట్ స్కిల్స్ మీద ట్రైనింగ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫోర్త్ అనేది ఎవరైతే సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేస్తారో వాళ్ళకి రిక్రూట్మెంట్ చేస్తారు కంపెనీలో. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డేట్ లాస్ట్ అయితే 30 అనమాట, 30/11/2020. మీకు ఎవరైనా ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అండ్ ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆర్చ్ ల్యాబొరేటరీస్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కొండపల్లి. ఓకేనా, ఇక్కడ ప్రొడక్షన్ జాబ్ రోల్ చూసుకున్నట్టయితే ప్రొడక్షన్ కెమిస్ట్. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఎనీ 3 years ఆఫ్ డిగ్రీ. ఓకే, తర్వాత మెయిల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్. అండ్ ఏజ్ చూసుకున్నట్టయితే బిలో 30 years అయితే ఉండాలి. తర్వాత క్రైటీరియా అంటే పర్ఫెక్ట్ ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకుంటే 10,000 ఉంటుంది. వేకెన్సీ అయితే 20 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్వాలిటీ కంట్రోల్ అండ్ క్వాలిటీ అనలిస్ట్. ఓకేనా, తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎంఎస్సి కెమిస్ట్రీ అండ్ జెండర్ చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్కి ఓన్లీ. అండ్ ఏజ్ అయితే 30 years అయితే బిలో ఉండాలి. అండ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 11,000 అయితే శాలరీ అండ్ 5 అయితే వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే థర్డ్ జాబ్ రోల్ సర్టిఫైడ్ బాయిలర్ ఆపరేటర్. ఇక్కడ డిప్లొమా ఆర్ ఐటీఐ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అప్లై చేసుకోవాలి. అండ్ బిలో 30 years 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ 14,000 to 16,000 అయితే శాలరీ ఇస్తారు. 4 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే టెక్నికల్ రౌండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే ఆర్చ్ ల్యాబొరేటరీస్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మాటికల్ కంపెనీ ఇన్ కొండపల్లి ఐడిఏ ఏపీ. ఓకేనా, బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే పిఎఫ్ అండ్ ఈఎస్ఐ అయితే బెనిఫిట్స్ అయితే ఉంటాయి. స్పెషల్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇచ్చారు ఫ్రీ ఫుడ్ డ్యూరింగ్ ద షిఫ్ట్ టైమ్ అండ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ బై ద ఇండస్ట్రీ ఎట్ ఏ లిమిటెడ్ ఏరియా. ఓకేనా, వాళ్ళు ఆ లిమిటెడ్ ఏరియాకి బస్ అయితే చేస్తారు, ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తారు. తర్వాత ఫ్రీ ఫుడ్ అయితే ఇస్తారు అంటే మీ షిఫ్ట్ టైంలో. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏపీఎస్డిసిలో రిజిస్టర్ అయితే అయి ఉండాలి. తర్వాత కొంతమంది సెలెక్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ అయితే ప్రొవైడింగ్ చేస్తారు, సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ కూడా. తర్వాత మనకి ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారో ట్రైనింగ్ వాళ్ళందరికీ కూడా కంపెనీలో రిక్రూట్ అయితే చేస్తారు. తర్వాత ఫీచర్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డ్యూరింగ్ ట్రైనింగ్ అయితే 15 days అయితే ఉంటుంది. తర్వాత ట్రైనింగ్ లొకేషన్ చూసుకున్నట్టయితే ఆర్చ్ ల్యాబొరేటరీస్ సేమ్ కొండపల్లిలో అయితే ఉంటుంది. తర్వాత ట్రైనింగ్ కోర్స్ చూసుకున్నట్టయితే లేటెస్ట్ టెక్నాలజీస్ ఆఫ్ ది షాప్ ఫ్లోర్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ లైక్ ఇంగ్లీష్ స్పీకింగ్, ఆఫీస్ ఎటిక్విటీస్ ఎక్సెట్రా. ఓకే, సర్టిఫికేషన్ ప్రొవైడ్ చూసుకున్నట్టయితే ఏపీఎస్ఎస్డిసి నుంచి అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. తర్వాత ప్లేస్మెంట్ ఆపర్చునిటీ చూసుకున్నట్టయితే
సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ ట్రైనింగ్ కంప్లీటెడ్ క్యాండిడేట్స్ విల్ బి అబ్జర్వ్డ్ బై ది ఇండస్ట్రీ. ఓకేనా, ఎవరైతే కంప్లీట్ అయితే చేస్తారో ట్రైనింగ్ని వాళ్ళు కంపెనీలో అయితే వాళ్ళకి రిక్రూట్ అయితే చేస్తారు. తర్వాత ఫుడ్ అండ్ అకామిడేషన్ డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ బై ఎప్పుడైతే మనకి ఏంటంటే ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఫుడ్ అకామిడేషన్ మొత్తం కూడా కంపెనీ వాళ్ళదే అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆర్ ఓపెన్ 6వ తారీఖు దాకా మనకైతే అంటే డిసెంబర్ 6 దాకా మనకైతే రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెనింగ్గా ఉన్నాయి. 6/12/2020తో 6/12/2020తో మనకి రిజిస్ట్రేషన్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. అప్పుడు దాకా అయితే ఓపెనింగ్ అయితే ఉన్నాయి. తర్వాత చూసుకున్నట్టయితే మోహన్ అనే నెంబర్ ఇచ్చారు. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకైతే కాల్ చేసి అయితే క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ లింక్ ఇచ్చారు, నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్టయితే మనకి శ్రీ సిటీ MNCS శ్రీ సిటీ. ఓకేనా, ఇక్కడ జాబ్ రోల్ చూసుకున్నట్టయితే ట్రైనింగ్. తర్వాత క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిప్లొమా ఎనీ ట్రేడ్ అనమాట. జెండర్ చూసుకున్నట్టయితే మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. పాస్డ్ అవుట్ ఇయర్ చూసుకున్నట్టయితే 16 to 2020. ఓకేనా, 2016 నుంచి 2020 లోపు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ చూసుకున్నట్టయితే 10,000 to 15,000. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 50 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి రౌండ్స్ అయితే ఇచ్చారు. టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది, టెక్నికల్ టెస్ట్ అండ్ HR ఇంటర్వ్యూ. తర్వాత వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్. బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే యాజ్ పర్ కంపెనీ నార్మ్స్ అనమాట. ఓకేనా, సేమ్ ప్రాసెస్ అయితే సేమ్ అనమాట. మీరు ఇందాక మనం ఏదైతే ప్రాసెస్ చేసామో అదే ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే కూడా 15 days to 1 month ఉంటుంది. సేమ్ ప్రాసెస్ మొత్తం సర్టిఫికేట్ అయితే కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ మొత్తం కూడా ఇక్కడ మనకి నోట్లో మనకి ఇక్కడ ఇచ్చారు డిప్లొమా ప్లస్ బీటెక్ అండ్ బీటెక్ పర్సింగ్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎనీ పీజీ డిప్లొమా క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, బీటెక్ చదివే వాళ్ళు, బీటెక్ చేసి డిప్లొమా చేసిన వాళ్ళు, తర్వాత పీజీ ఎనీ డిగ్రీ అసలు వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు, ఓన్లీ డిప్లొమా అయితేనే ఎలిజిబుల్ అనమాట. రిజిస్టర్స్ ఆర్ ఓపెన్. ఓకేనా, రిజిస్టర్స్ అయితే ఓపెనింగ్ అయినాయి. సో మీరైతే రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. నేను ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే కియా మోటార్స్ నుంచి అయితే వచ్చింది. ఓకేనా, కియా మోటార్స్ కంపెనీ నేమ్. తర్వాత జాబ్ రోల్ చూసుకున్నట్టయితే నేమ్ ట్రైనీ అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిప్లొమా ఎనీ బ్రాంచ్. ఓకే, ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకున్నట్టయితే 2016 to 2020. ఓకే, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకున్నట్టయితే 15,000 per month. ఓకే, తర్వాత ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ చూసుకున్నట్టయితే 18 to 25 years లోపు అయితే ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వేకెన్సీ అయితే లేవు. నెక్స్ట్ చూసినట్టయితే వేకెన్సీస్ అయితే 100 అయితే వేకెన్సీ ఉన్నాయి. ఇంటర్వ్యూ టైప్ చూసినట్టయితే ఆన్లైన్. ఓకేనా, ఇంటర్వ్యూ టైప్ ఆన్లైన్. డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే 29/11/2020 at 9 AM మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత వెన్యూ చూసుకున్నట్టయితే SRIT ఇంజనీరింగ్ కాలేజ్. ఓకేనా, ఈ కాలేజ్లో మనకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది 29/11/2020లో. ఓకేనా, తర్వాత అనంతపూర్ అనమాట, డిస్టిక్ అయితే అనంతపూర్. ఓకే, నెక్స్ట్ ఇంకా పెనుకొండ అనమాట. జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే పెనుకొండ. అండ్ రిజిస్టర్ అవ్వాల్సిన యొక్క లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇదే లింక్ అనమాట, డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్గా కావాలి అనుకుంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేసి మీరు డీటెయిల్స్ మొత్తం అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కంపెనీ నేమ్ వచ్చేసరికి డిస్టిల్. ఓకే, ఇక్కడ మనకి జాబ్ రోల్ చూసుకున్నట్టయితే నేమ్ ట్రైనీ అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ బీకామ్ ఆర్ BSc BA. ఓకే, తర్వాత కంపెనీ యొక్క శాలరీ చూసుకున్నట్టయితే 2 years స్టైపండ్. ఫస్ట్ ఇయర్ 12,700 per month. సెకండ్ ఇయర్ వచ్చేసరికి 13,900 per month. ఓకేనా, ఫస్ట్ ఇయర్లో అయితే 12,700, సెకండ్ ఇయర్లో అయితే 13,900 per month అనమాట. ఓకేనా, తర్వాత ఫ్రెషర్స్ అయితే ఓన్లీ ఫ్రెషర్స్ గ్రాడ్యుయేట్స్ ఓకే అప్లై అయితే చేసుకోవాలి. తర్వాత వేకెన్సీ అయితే 500 అయితే వేకెన్సీ ఉన్నాయి. 18 to 25 years లోపు అయితే ఉండాలి, మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. తర్వాత మెడికల్ ఫిట్నెస్.
మెడికల్ ఫిట్నెస్ చూసుకున్నట్టయితే హైట్ మినిమం 5.5 ఉండాలి. వెయిట్ పర్ యాజ్ పర్ ది BMI ఇండెక్స్. ఐస్ నో కలర్ బ్లైండ్నెస్ ఓకే, కలర్ బ్లైండ్నెస్ అయితే ఉండకూడదు. ఇవైతే మెడికల్ ఫిట్నెస్. అండ్ జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే హైదరాబాద్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రిజిస్టర్ లింక్ అయితే ఇచ్చారు. నేను ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ డేట్ అయితే 30/11/2020 అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ కంపెనీ నేమ్ అయితే స్వాన్, ఓకే, స్వాన్. జాబ్ రోల్ చూసుకున్నట్టయితే సర్వీస్ ఇంజనీర్. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిప్లొమా, BE, బీటెక్. వీటిలో ఈసీ కానీ ట్రిపుల్ ఈ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్ 2017 to 2020 ఈ ఇయర్ వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ అయితే 12,500 per month ఇన్ ట్రైనింగ్ పీరియడ్. అండ్ ఆఫ్టర్ దట్ 15,000 పోస్ట్ ట్రైనింగ్, అంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 15,000 per month అయితే ఇస్తారు, ప్లస్ PF అండ్ ESI కలిపి. తర్వాత ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీ అయితే 9 అయితే వేకెన్సీ ఉన్నాయి. ఏజ్ చూసుకున్నట్టయితే 18 to 25 years. జెండర్స్ చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఇక్కడ చూసుకున్నట్టయితే రిక్వైర్మెంట్ స్కిల్స్, అంటే ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ అయితే అడిగారు. ఇక్కడ ఏంటంటే ఇన్స్టెంట్ హ్యాండ్లింగ్ అండ్ ఆపరేటింగ్ అండ్ సర్వీసింగ్, ఓకేనా. తర్వాత ఇక్కడ ఇఫ్ క్యాండిడేట్ స్కిల్ సెట్ అండ్ ప్యార్ టు అవర్ రిక్వైర్మెంట్స్ వీ క్యాన్ కన్సిడర్ 15,000. ఎవరికైతే ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా 15,000 శాలరీ అయితే ఇస్తారు, ఓకేనా. తర్వాత జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే హైదరాబాద్, ఒడిస్సా, రాయ్పూర్, రాజస్థాన్, ఢిల్లీ అండ్ విశాఖపట్నం, కోల్కతా, గౌహతి, ఓకేనా. ఈ లొకేషన్స్లో అయితే మనకి జాబ్ లొకేషన్స్ అయితే ఉన్నాయి, ఓకేనా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ రిజిస్టర్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. వేకెన్సీ అయితే చూసుకున్నట్టయితే లాస్ట్ డేట్ అయితే 30/11/2020 లాస్ట్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే మన ఆనంద్ గ్రూప్స్ నుంచి మనకైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ జాబ్ రోల్ చూసుకున్నట్టయితే క్వాలిటీ కంట్రోల్ డిగ్రీ. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిగ్రీలో BZC మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, ఓకేనా. పాస్డ్ అవుట్ ఇయర్ చూసుకున్నట్టయితే 2020తో పాస్డ్ అవుట్ అయి ఉండాలి, అంటే ఐ మీన్స్ ఫ్రెషర్స్. తర్వాత జెండర్ చూసుకున్నట్టయితే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ చూసుకున్నట్టయితే 18 to 25 years ఉండాలి. శాలరీ చూసుకున్నట్టయితే యాజ్ పర్ ఇండస్ట్రీ నార్మ్స్, ఓకేనా. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 10 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత మెకానికల్ డిపార్ట్మెంట్లో డిప్లొమా, ITI, బీటెక్ ఇన్ మెకానికల్ వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 2020 పాస్డ్ అవుట్ ఇయర్స్ వాళ్ళు, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అయితే ఉండాలి. తర్వాత ఏజ్ చూసుకున్నట్టయితే 18 to 25 years బిలో ఉండాలి. యాజ్ పర్ ఇండస్ట్రీ నార్మ్స్ అయితే శాలరీ ఇస్తారు. 10 అయితే వేకెన్సీ ఉంది. తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి డిప్లొమా, ITI, బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ 2020 పాస్డ్ అవుట్ అయితే ఉండాలి. తర్వాత మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ 18 to 25 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండాలి. తర్వాత శాలరీ చూసుకున్నట్టయితే యాజ్ పర్ ఇండస్ట్రీ నార్మ్స్ అయితే వాళ్ళు ఇస్తారు. తర్వాత 10 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే టెక్నికల్ రౌండ్ అండ్ HR రౌండ్ ఉంటుంది. తర్వాత వర్క్ అయితే భీమవరంలో ఉంటుంది, ఓకేనా. తర్వాత 1 year బాండ్ అయితే రాయాలి. తర్వాత బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే EPF అండ్ ESI, ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్టయితే స్పెషల్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే సబ్సిడైజ్డ్ ఫుడ్ అండ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడెడ్ బై ఆనంద్ గ్రూప్స్, ఓకేనా. ఇక్కడ ఏంటంటే మనకి ఫుడ్ అనేది తగ్గించేస్తారు అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రొసీజర్ చూసుకున్నట్టయితే ప్రాసెస్ సేమ్ కండక్ట్ APSCTCలో రిజిస్టర్ అయ్యి ఉండాలి. తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత గ్రూప్ దాంట్లో ఏంటంటే ఇండస్ట్రీలో అయితే మనకి రిక్రూట్మెంట్ చేస్తారు. తర్వాత మనకి ఇక్కడ 3 months అయితే ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత భీమవరంలో అయితే లొకేషన్ ఉంటుంది. తర్వాత సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ ఇవన్నీ నేర్పిస్తారు. తర్వాత APSCTC నుంచి అయితే సర్టిఫికేషన్ ప్రొవైడెన్స్ ఉంటుంది.
తర్వాత ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ చూసుకున్నట్టయితే ఆనంద్ గ్రూప్స్ దాంట్లో అయితే మనకి జాబ్ అయితే రిక్రూట్మెంట్ చేస్తారు. తర్వాత ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ బై ఆనంద్ గ్రూప్స్ అనమాట. ఎప్పుడైతే మనకి ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఫుడ్ అండ్ అకామిడేషన్ మొత్తము కూడా కంపెనీ వాళ్ళదే అనమాట. ఓకేనా. తర్వాత రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్ అంటిల్ 30/11/2020 తో లాస్ట్ డేట్ అనమాట. ఈలోపు మీరు త్వరగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఇంకా డీటెయిల్గా అయితే అడగచ్చు. ఇక్కడ ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, చూసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, మనకి ఈరోజు వచ్చిన నోటిఫికేషన్లు, సో ఫ్యూచర్లో ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye.